రెమాల్ తుఫాన్ తీరం దాటింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. తుఫాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా తీవ్ర తుఫాన్ పయనమైంది. ఈశాన్య దిశలో బలహీనపడనుంది రెమాల్. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు అలర్ట్ చేశారు వాతావరణ శాఖ. మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. పశ్చిమ దిశ నుంచి ఏపీపై వీస్తున్నాయి గాలు. ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, బెంగాల్లో ప్రజెంట్ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు, ఈదురుగాలులకు తెలంగాణలో దాదాపు 13 మంది మృతి చెందారు.